శ్రీకాకుళం జిల్లా ఎన్జీఓ హోంలో సిపిఐ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా అనేక మందిని మోదీ ప్రభుత్వం హత్య చేసిందని ఆరోపించారు. కేశవరావుతో సహా మృతుల భౌతికాయాలను వారి బంధువులకు అప్పగించాలన్నారు. సిపిఐ పార్టీతో భారత ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కోరారు. ఎన్కౌంటర్ అనేది ఇంతకాలం 50 సంవత్సరాల బట్టి జరిగిన బోటకప్ ఎన్కౌంటర్లన్నిటికంటే కూడా భిన్నమైంది. ఇది వాస్తవానికి అక్కడ చుట్టుముట్టి కాల్చింది కాదు. అనేక రోజులుగా తీసుకొచ్చి బంధించి పట్టుకెళ్ళి ఒక చోటు పెట్టుకొని చిత్రహింసలు పెట్టి చివరికి లొంగనందున ఆఖరిలో కాల్చి చంపి ఎదురుకాల్పులో జరిగినని చెప్పినటువంటి ఒక కట్టుకద్దప్ప మరొకటి కాదు. దీనికి ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టి ఆ కగార్లో భాగంగా దాదాపు 500 మందిని ఈ ఒక్క సంవత్సరంలోనే హత్యాకాండకి పాల్పడింది. ఇది నరహంతక ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది. మేము అనేది ఏమిటంటే ఇవాళ ముక్త భారత్, మావోయిస్టుల నుంచి ముక్త భారత్ దీనికి మావోయిస్టులు ఏమైనా అడవిని కొల్లగొడుతున్నారని మేము అడుగుతున్నాం. అడవిని కొల్లగొట్టేటటువంటి కార్పొరేట్ దాడికి వ్యతిరేకంగా వాళ్ళ ఆదివాసీలు నిలబెట్టి ఆదివాసీలకు ఒక ఆత్మగౌరవాన్ని, ఒక రక్షణని, భద్రతని కల్పించారు కనుక ఆదివాసీల్ని అడవుల నుంచి ఖాళీ చేసిన తర్వాతనే అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి అది అప్పగించి ఆ ఖనిజ సంపద వనరులన్నీ అప్పగించాలనే కుట్ర ఈ ప్రభుత్వానికి ఉంది కనుక పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఉండే హక్కు, కానీ ఆ హక్కును కూడా కాలరాయటమైంది. ఎంత అన్యాయమైనది. ఆనాడు బ్రిటిష్ వాడికి సంబంధించిన దాంట్లో జతీన్ దాస్ చనిపోయినప్పుడు కొన్ని లక్షలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారని చెప్పి బ్రిటిష్ వాడు ఇంకెవరికి కూడా మనం ఇవ్వద్దు బాడీలు అని చెప్పేసి ఆజాద్, రాజ్గురు, సుఖదేవులు అందరూ కూడా చనిపోయినప్పుడు రాజ్గురు, సుఖదేవుల యొక్క సవాలని ముక్కలుగా చేసి కనపడేయకుండా ఎట్లయితే చేశాడు, అలాంటి ఒక బ్రిటిష్ వలస పాలన కంటే హీనంగా ఈనాడు ఉన్న ప్రభుత్వము ఈ శవము ఈ చనిపోయింది ఈరోజు ఇది కూడా ఒక ఉత్పీడికంగా పనిచేస్తామని చెప్పేసి బాడీలు ఇవ్వనంటామని చెప్పేసి అది ఎంత దుర్మార్గమైనది. కాబట్టి బాడీలు ఇవ్వాలంటే కోసం కోర్టుకు వెళ్ళాలా. ఈ రోజు ఉన్న చట్టాలకు భాషను చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ మీద కూడా ఈ రోజు దాడి జరుగుతుంది. ఈరోజు 14 ప్రశ్నలు వేశారు రాష్ట్రపతి గారు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పేసి. ఈ రోజు చేసిన కోర్టులకి, పార్లమెంట్ లో చేసిన చట్టానికి భాషను చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ ఈ రోజు అన్ని హక్కులకి మేము చెప్తాము భాష అని చెప్పాల్సిన పరిస్థితి ఉన్నదా. ఈ రోజు మనువాద, కార్పొరేట్ ఫ్యాసిజము పెద్ద ఎత్తున ఈ రోజు న్యాయ వ్యవస్థను